రంగారెడ్డి జిల్లా కోహడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 239 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో 2284 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం కోహడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ను నిర్మించనుంది. ప్రపంచ మార్కెట్ ను ఆకర్షించేలా ఆధునిక వస్తువులతో మార్కెట్ నిర్మాణం జరగనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కట్టుకుంటాం. ఫ్రూట్సే కాదు, ఫ్లవర్సే కాదు, ఈ ప్రాంతంలో మీకు పోల్ట్రీ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏమి కావాలన్నా నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెండ్లున్నా ఎవరి ఇంట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు కోహెడా ఫ్రూట్ మార్కెట్ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో మనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత వివిధ రాష్ట్రాలలోనే కాదు వివిధ దేశాలలో మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.